టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, ఐసిఐసి బ్యాంక్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించిన చూడండి, రిలేషన్షిప్ మేనేజర్ ఫోన్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం. ఇక్కడ అప్లైను క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అనేది మనకి అప్లై అయిపోతుంది. దానికంటే ముందు మనం ఒకసారి క్లియర్గా చూపిస్తాను. కేటగిరీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లెవెల్, ఎంట్రీ లెవెల్ అంటే క్లియర్గా ఒక్కసారి చూడండి. ఎక్స్పీరియన్స్ కూడా చూసుకున్నట్లయితే 0 to 8 years వరకు మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తారనమాట. అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే అంటే ప్లేసెస్ మనకు ఇండియా లెవెల్లో మన దగ్గరలో ఉన్నటువంటి పోస్టింగ్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే అక్రాస్ ఆఫ్ ఇండియా, అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ ద్వారానే దగ్గరలో ఉన్న లొకేషన్ మనకు ఇవ్వడం అనేది జరుగుతుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకున్నట్లయితే కీ అంటే అందులో మనకు సంబంధించినటువంటి మనకు వర్క్స్ ఏంటని చూసుకున్నట్లయితే క్వైరీ రిలేషన్స్, అంటే ఐసిఐసి బ్యాంక్కి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, మనకి ఏమైనా కస్టమర్కి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మన కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం కదా, దానికి సంబంధించినటువంటి వర్క్ అనమాట. ఇక్కడ చూడండి, క్వైరీ రిసొల్యూషన్, అదేవిధంగా కస్టమైజ్డ్ సొల్యూషన్ ఆఫరింగ్, అదేవిధంగా బర్నింగ్ ఆఫరింగ్ వాల్యూ, అంటే ఇక్కడ 360 degree బ్యాంకింగ్ ప్రొవైడింగ్, అంటే 360 రోజులు, అంటే 360 డిగ్రీల కాలంలో, అంటే ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఈ బ్యాంకింగ్ కస్టమర్ సపోర్ట్ ద్వారా మనకి ఉంటుందని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అని జరిగింది. అంటే మనం పోటీ అప్లై చేసుకున్న తర్వాత మనకి కస్టమర్ కేర్ టైప్ అండి. సింపుల్గా చెప్పాలంటే 360 డిగ్రీల సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ కేర్ టైప్లో మనం వర్క్ చేసేది ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంబీఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విత్ రిలేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఏరియా రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అక్రాస్, అంటే మనకి ఏ ఏరియాలో పోస్టింగ్ వస్తుందో ఆ ఏరియా లాంగ్వేజ్ అనేది మనకు వచ్చి ఉండాలన్నమాట. మనకి తెలంగాణ వాళ్ళకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు, దాంతోపాటు హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, ఏ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లు ఉంటే ఆ కమ్యూనికేషన్ అనేది రావాలని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్ కూడా చూసుకున్నట్లయితే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ కూడా అనేది, అంటే స్కిల్ కూడా మనకి రాయడం, చదవడం అనేది కూడా మనకు రావాలని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కస్టమర్ సర్వీస్ అనేది చూడండి, కస్టమర్ సర్వీస్ అనేది మెయిన్గా అండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కస్టమర్ నీడ్స్, అంటే ఓపెన్ టు వర్క్ కింద, అంటే రిటైల్ షిఫ్ట్స్, అంటే షిఫ్ట్స్ వైజ్గా మనకి అప్లై నౌ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి లాంగ్వేజ్, అంటే ఇక్కడ లాగిన్ సైన్ అప్ ఉంది కదా, మన ఫోన్ నెంబర్ నుంచి లాగిన్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా గెట్ ఓటీపీ వస్తుంది. అక్కడ నుంచి మన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.